లైవ్ టెలికాస్ట్కు అనుమతి లేదు. భద్రాద్రి రాములూరి కళ్యాణంపై ఈసీ ఆంక్షలు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో నిర్ణయం. అనుమతి కోరుతూ సీఈఓకు దేవాదాయ శాఖ లేఖ. మొత్తానికైతే ఎలక్షన్ కోడ్కు సంబంధించిన విషయంలో మాత్రం ఈసారి రామాలయంలో మరి జరిగేటువంటి రాముని యొక్క కళ్యాణానికి సంబంధించిన విషయంలో ఆ రాముని కళ్యాణాన్ని ఈసారి లైవ్ టెలికాస్ట్ చేసుకోవడానికి పర్మిషన్ లేదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. మరి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన విషయంలో వాళ్ళైతే సీఈఓ సెంట్రల్ ఎలక్షన్ ఆఫీసర్కి అయితే ఒక లెటర్ పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. భద్రాచలంలో నిర్వహించే భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాలకు ఈసీ ఆంక్షలు విధించింది. ప్రత్యక్ష ప్రసార అనుమతిని నిరాకరించింది. గత 40 ఏళ్లుగా కళ్యాణం లైవ్ టెలికాస్ట్ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసినా ఈసీ మాత్రం నో చెప్పింది. కాగా శ్రీరామనవమి సందర్భంగా 17వ తేదీన రాములూరి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మరోసారి దేవాదాయ శాఖ తరపున మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సోమవారం లేఖ రాశారు. కోట్లాది మంది భక్తులు వీక్షించాలనుకునే ఈ ప్రత్యక్ష ప్రసారాలను ఎలక్షన్ కోడ్ నుంచి మినహాయించాలని కోరారు. దేవస్థానం ప్రాశస్త్యం, ఆచార సాంప్రదాయాలు మొదలైన అంశాలని మంత్రి లేఖలో ప్రస్తావించారు. చూడండి ఏంది, కోట్లాది మంది భక్తులు వీక్షించాలనుకునే ప్రత్యక్ష ప్రసారాలను ఎలక్షన్ కోడ్ నుంచి మినహాయించాలని చెప్పేసి కొండా సురేఖ సెంట్రల్ ఎలక్షన్ ఆఫీసర్కి లెటర్ రాయడం జరిగింది. మరి నిన్న జరిగినటువంటి అంబేద్కర్ జయంతికి సంబంధించిన విషయంలో మాత్రం ఈ ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎన్నికల కోడ్ అనేది ఈ అంబేద్కర్ జయంతికి లక్షలాది మంది, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా లక్షల మంది, కోట్లాది మంది, తెలంగాణ రాష్ట్రంలోనే లక్షలాది మంది ఎంతో గొప్పగా జరుపుకున్నటువంటి అంబేద్కర్ జయంతికి సంబంధించిన విషయంలో వాళ్ళకి డీజే పర్మిషన్లు, ర్యాలీలకు పర్మిషన్లు, లేదంటే వాళ్ళ స్థానికంగా ఏ రాజకీయ పార్టీలో మద్దతు లేకుండా, ఏ రాజకీయ పార్టీ జెండాలు లేకుండా కేవలం అంబేద్కర్ వాదులు నీలి కండువాలు మెడలు వేసుకొని నీలి జెండాలు పట్టుకొని జరిపేటువంటి ర్యాలీలు ఏవైతే ఉంటే వాటి అన్నిటికీ పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ ఎలక్షన్ ఆఫీసర్ని ఎందుకు కోరలేదు? రేవంత్ రెడ్డి వచ్చేంత వరకు అక్కడ ఆపిరు కదా. మరి ఎందుకు ఎలక్షన్ కోడ్కు సంబంధించిన విషయంలో మీ ప్రోటోకాల్ మీరు చూసుకున్నారు తప్ప అక్కడ సరైన ఏర్పాట్లు చేసిన ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఈరోజు రాములూరికి సంబంధించిన విషయంలో లైవ్ టెలికాస్ట్కు ఎలక్షన్ కమిషన్, ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వలేదు. మీరు సెంట్రల్కి వేరు. రాములూరి లైవ్ టెలికాస్ట్కి సంబంధించిన విషయంలో మీరు లైవ్ టెలికాస్ట్ ఇచ్చేది అంటే మీరు కొండా సురేఖ కానీ, రేవంత్ రెడ్డి కానీ, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమరెడ్డి వెంకటరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మంచిగా పీటల మీద కూర్చొని వాళ్ళు టీవీలలో మంచిగా కనబడేట్టుగా ఏర్పాట్లు చేసుకొని ఈ రాములూరిని అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు బీజేపీ రాజకీయం చేస్తే మీరు తెలంగాణలో మీరు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? 1991, 92 నాటి మొదలు పెడితే ఇప్పుడు 2022 వరకు, 23 వరకు కూడా రాములూరి విగ్రహ ప్రతిష్టాపన జరిగేంత వరకు కూడా, అంతెందుకు ఇప్పుడు 2024 కూడా మేము రామ మందిరం కట్టినామని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు. దాదాపు 25 ఏళ్ల పాటు రాములూరిని అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయ డ్రామా చేసిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాములూరి, ఒకవేళ కనుక రాములూరి లైవ్ టెలికాస్ట్ కనుక తెలంగాణలో అనుమతిస్తే దేశంలో అనుమతి ఇవ్వాల్సి వస్తుంది. దేశంలో అనుమతిస్తే మళ్ళా రామ మందిరం సంబంధించిన అయోధ్య రామ మందిరంలో నరేంద్ర మోడీ పూజలు చేస్తాడు. నరేంద్ర మోడీ పూజలు చేసిందంటే ఆ లైవ్ టెలికాస్ట్ని మొన్న కదా అయోధ్య రామ మందిరం ఓపెనింగ్కు ఎంత భారీ ఎత్తున ఆడ 1000 కోట్లు ఖర్చు అయితే అందులో 100 కోట్ల రూపాయలు కేవలం నరేంద్ర మోడీ కోసం ఖర్చు అయినాయి. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 1000 కోట్లు అయోధ్య రామ మందిరం కోసం ప్రచారంలో భాగంగా ఖర్చు అయింది 1000 కోట్లు అయితే అందులో కేవలం నరేంద్ర మోడీ కోసం, నరేంద్ర మోడీని మీడియాలో చూపించడం కోసం ఖర్చు అయినటువంటి ఖర్చు 100 అంటే 10% నుండి 20% వరకు కేవలం నరేంద్ర మోడీ కాస్ట్యూమ్స్కి, నరేంద్ర మోడీ కెమెరామెన్లకి, నరేంద్ర మోడీని లైవ్లో చూపించడం కోసం, నరేంద్ర మోడీ పేరు కోసమే దాదాపు 10 నుండి 20% డబ్బులు ఆ రోజు ప్రచారానికి వాడుకున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 1991 నుండి రాములూరి రామ మందిరం పేరును వాడుకుంటూ వస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఈరోజు మళ్ళీ రామ మందిరం కట్టినమని చెప్పేసి ఎన్నికలకు పోతే ఎవడు దేకట్లేదు కాబట్టి, ఎవడు పట్టించుకోవట్లేదు కాబట్టి, అసలు రామ మందిరానికి సంబంధించిన విషయంలో వాళ్ళ పీఠాధిపతులే అసలు నీకు ఏం అర్హత ఉందని నువ్వు రామ మందిర ప్రస్తావన ఆ విగ్రహ ప్రతిష్టాపన చేస్తారా అని చెప్పేసి వాళ్ళ పీఠాధిపతులే ఈరోజు అడ్డుకున్నారు. కాబట్టి ముఖ్యంగా హిందూ మతానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పీఠాధిపతులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఏ మొహం పెట్టుకొని మనం రామ మందిరం పేరు చెప్పుకొని ఎన్నికల్లో పోతామని చెప్పేసి ఈరోజు ఆలోచన చేసి దేశంలో మేమేదో పొడిచినాము, మేమేదో తవ్వినాము, మేమే అభివృద్ధి చేసినామని చెప్పేసి చెప్పుకునేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నాడు. ఈ 10 ఏళ్ల పాటు ఎక్కడ కూడా మీడియాకి కనీసం మొహం కూడా చూపించని, మీడియాకు మొహం కూడా చూపించిన నరేంద్ర మోడీ ఈరోజు వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళు, వాళ్ళ టీవీ ఛానల్ ఏవైతున్నాయో ఆ టీవీ ఛానళ్ళ ముందు కూర్చొని మేము పొడిచినాం, మేము తుడిచినాం అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టుకునే ప్రయత్నం, ఇంటర్వ్యూలు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే ఆ టీవీ ఛానల్లో ప్రైవేట్ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ మధ్యలో నీళ్లు తాగి లేచిపోయినటువంటి నరేంద్ర మోడీ అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం ఇంటర్వ్యూ ఇవ్వాలంటే భయపడుతూ వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు వాళ్ళ ఛానళ్ళు ముఖ్యంగా బీజేపీకి పేడ్ ఛానల్గా ఉన్నటువంటి ఛానళ్ళలో కూర్చొని ఈరోజు నరేంద్ర మోడీ ఇంటర్వ్యూలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఛానళ్లను దేశంలో ప్రధాన మీడియాగా చెప్పుకున్నటువంటి ఒక 100 ఛానళ్ళని పిలిచి చలో మీరు అడగండి రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే ప్రెస్ మీట్ ఏ రాష్ట్రం పోతే ఏ జిల్లా పోతే ఆ జిల్లాలో ప్రెస్ మీట్ పెడుతున్నాడో అదేవిధంగా నేను కూడా ప్రెస్ మీట్ పెడతానే ధైర్యం మాత్రం నరేంద్ర మోడీ చేయలేకపోతున్నాడు. ఎందుకు అనంటే 2014లో అధికారంలోకి వచ్చినాం కానీ 2024 ఎన్నికల కోడ్ వరకు ఎక్కడా కూడా చెప్పుకుందామంటే వాళ్ళకు ఒక మాట లేదు, చెప్పుకోవడానికి ఒక అభివృద్ధి లేదు, చెప్పుకోవడానికి మంచి పథకం కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఎన్నికల ముందు కనీసం ప్రెస్ ముందుకు వచ్చడానికి కూడా భయపడతా ఉన్నారు. మొత్తానికైతే ఇక్కడ తెలంగాణలో పర్మిషన్ తీసుకొని తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ నుండి పర్మిషన్ తీసుకొని కేంద్రంలో నరేంద్ర మోడీ అనే వ్యక్తి అయోధ్య రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నానికి అయితే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేదు. మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇవాళ 16వ తారీఖు కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ రోజు కనుక పర్మిషన్ ఇస్తే రేపు అయోధ్య రామ మందిరంలో ఎవరు ఈ యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, నరేంద్ర మోడీ వీళ్ళకి స్టెప్పులు ఎత్తారు, అవసరమైతే హోలీ పండుగ డ్యాన్సులు చేసినట్టు చేస్తారు. దాన్ని మొత్తం లైవ్ ప్రచారం చూసి కోట్లాది మంది ప్రజలు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని చెప్పేసి ఆ మోడీ అనే ఒక భ్రమలో పడిపోతారనే ఆలోచన నరేంద్ర మోడీ చేస్తున్నాడు. ఈ విషయంలోనే లైవ్ టెలికాస్ట్కు కావాలని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వట్లేదు. దీన్ని రాజకీయంగా లైవ్ టెలికాస్ట్ ఒకవేళ రాజకీయ నాయకులు ఎవరు పోకుండా అసలు రాజకీయాలకు సంబంధం లేకుండా లైవ్ టెలికాస్ట్కు పర్మిషన్ ఇస్తారు. కానీ రేవంత్ రెడ్డి కానీ నరేంద్ర మోడీ కానీ కొండా సూర్య కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆ మీటింగ్కు అంటే అక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి పోవద్దు. ఆ స్థానికంగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరే ఆడికి పోయి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి రావాలి. లేదు అనంటే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి పోయి కార్యక్రమం నిర్వహించి రావాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకుల దంపతులు అక్కడ కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించేటువంటి దానికి మాత్రం ఎలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వద్దు.